6 నెలల పాలనపై వరుస అవినీతి ఆరోపణలు హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా 6 డజన్ మంది మంత్రులపై అవినీతి మరకలుండటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు కరప్షన్ కూడా కలవడంతో జనం మరింత ఆగ్రహంగా ఉన్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. సర్కారుపై వరుస అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. 6 నెలల కాలంలోనే ట్యాక్సుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడం కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోదీనే ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నాడంటూ ఆరోపించారు. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై బి ట్యాక్స్ అంటూ ఆరోపణలు వచ్చాయి. కమిషన్ తీసుకుని ఇరిగేషన్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తున్నాడంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన యూ ట్యాక్స్ అంటూ అదే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్ ముడుపులు తీసుకున్నాడని, బియ్యం టెండర్లలో కూడా మంత్రి చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. దాంతో ప్రభుత్వం బియ్యం టెండర్లను రద్దు చేసింది. రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా. సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను. తాజాగా మద్యం కొత్త బ్రాండ్లు రాష్ట్రంలో కలకలం రేపాయి. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యూ బ్రాండ్స్ తీసుకురావడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫ్లై యాష్ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇలా ముఖ్యమంత్రి సహా సగం మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే గిందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజలు 6 నెలల్లోనే విసిగెత్తిపోయారు. కరెంటు కోతలు, తాగు, సాగునీటి కష్టాలతో పాటు విత్తనాల కొరత, రైతు బంధు, రుణమాఫీ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే హామీలను అమలు చేయకపోగా మంత్రుల జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో సీటు రాకపోవడం వెనుక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణమని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి కాంగ్రెస్ పై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలి అన్న చర్చ హస్తం పార్టీలో నడుస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే ప్రజలకు చేరువ కాకుండా అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రుల వ్యవహార శైలిపైన కూడా అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
పార్టీ ప్రతిష్ట మసకబారకుండా నడుచుకోవాలని నేతలకు హైకమాండ్ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా హస్తం పార్టీ నేతలు మారుతారో లేదో చూడాలి.